అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుడు మనతో ఈ వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. సామెతలు 7:2 వ్రాయబడి ఉంది, నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అని. మరి ఈ సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడండి. అవును, ఈ లోకంలో మనము చాలా చక్కగా బ్రతకాలని, హ్యాపీగా బ్రతకాలని, ఎవరితో ఎలాంటి ఇబ్బందులు పడకుండా మనము, మన పిల్లలము, మన కుటుంబీకులు బ్రతకాలని అందరికీ ఆశగా ఉంటుంది కదా. దాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు చక్కగా బ్రతకాలి అంటే, నువ్వు సుఖ జీవము జీవించాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆయన యొక్క ఆజ్ఞలను నీ మనస్సులో ఉంచుకోవాలంట అండి. ఆయన ఆజ్ఞానుసారంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు కాపాడబడతావు, రక్షించబడతావు. ప్రభు యొక్క సన్నిధి నిత్యము నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తుంది.